శ్రీకృష్ణ భగవానుడు రుక్మిణీదేవిని తీసుకుని వెళ్తాడు. మనము క్లాస్ మొదలు పెట్టుకునే ముందు చిన్నగా ప్రణామ మంత్రంతో మనము స్టార్ట్ చేసుకొని మొదలు పెట్టుకుందాము. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయ చక్షురున్మిళితం येन తస్మై శ్రీ గురవే నమః. నమ ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామిన్ ఇతి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ ప్రభుజీ మాతాజీ. ఇవాళ మనం చర్చించుకోబోయే విషయము రాజులందరినీ కూడా ఓడించి శ్రీకృష్ణ భగవానుడు ఎలా రుక్మిణీదేవిని ద్వారకకు తీసుకుని వెళ్ళాడు. మరి నిన్నటి కథలో మనం చూసుకున్నట్టయితే రుక్మిణీదేవి ఒక దృఢమైన సంకల్పం పెట్టుకుంటుంది మనసు లోపల. ఇలాంటిదంటే కనుక ఎలాంటి సంకల్పం అంటే శ్రీకృష్ణ భగవానుడిని భర్తగా పొందాలి అని చెప్పేసి. అలా రుక్మిణీదేవి దుర్గామాతను ప్రార్థించడానికి ఆరాధించడానికి దుర్గాదేవి ఆలయానికి వెళ్తుంది. తను మామూలుగా అయితే కనుక దుర్గాదేవి ఆలయానికి అలా ఎలా వెళ్తారు అందరూ అని అంటే కనుక సామాన్య జనులు అంటే మన ఐహిక సుఖాల కోసము ఐశ్వర్యం కోసము కీర్తి కోసము లాభము కోసము బలము కోసము లేదా ఒక శక్తి కొరకు ఇలాంటి ప్రాపంచిక విషయాల కొరకు దుర్గాదేవిని ఆరాధిస్తారు. కానీ ఇక్కడ రుక్మిణీదేవి ఏం చేస్తున్నారు? స్వయంగా శ్రీకృష్ణ భగవానుడిని భర్తగా పొందుట కొరకు దుర్గాదేవిని ఆరాధిస్తున్నారు. మరి ఇక్కడ శ్రీకృష్ణ భగవానుడు కోరుకున్నది, దుర్గాదేవి కోరుకున్నది అంటే అది ప్రాపంచికమైన విషయం కాదు, అది ఆధ్యాత్మికంగా రుక్మిణీదేవి ఇక్కడ ఆరాధించారు దుర్గామాతను. అయితే ఇక్కడ వివాహ వేడుక, ఇక్కడంతా కూడా ఈ వివాహ వేడుక ఒక వాతావరణము ఇక్కడ ఉందన్నమాట. అయితే ఇక్కడ వివాహ మహోత్సవం లోపల వేడుక లోపల వచ్చిన రుక్మిణీదేవి అందాన్ని చూసి అందరూ కూడా అలా నిశ్చేతనులైపోయి ఉన్నారు. ఎలా అంటే కనుక అలా నిలబడిపోయి వారి యొక్క ఏనుగులపై నుంచి గుర్రాలపై నుంచి అందరూ కూడా జారిపోయి వారిలో వారి చేతిలో ఉన్న బాణాలను కానీ గదలను కానీ అన్నింటిని కూడా ఇలా జారవిడి చేశారనమాట. అంటే రుక్మిణీదేవి సౌందర్యాన్ని చూసి వాళ్ళు అలా నిశ్చేతనులైపోయారు. కానీ రుక్మిణీదేవి ఎవరండి? శ్రీకృష్ణ భగవానుని యొక్క అంతరంగిక శక్తి. కానీ రుక్మిణీదేవి మనసులో ఎవరున్నారు? శ్రీకృష్ణ భగవానుడు ఉన్నాడు. ఎలా అనుకుంటున్నారు శ్రీకృష్ణ భగవానుని? ఎలా నేను పొందాలి, శ్రీకృష్ణ భగవానుని భర్తగా ఎలా పొందాలి అనే ఆ సంకల్పం మాత్రమే రుక్మిణీదేవి మనసు లోపల ఉంది. నన్ను ఎలా తీసుకుని వెళ్తాడు శ్రీకృష్ణ భగవానుడు అని చెప్పి రుక్మిణి మాత ఎదురు చూస్తూ ఉంటుంది. అలా ఎదురు చూస్తూ ఉన్నప్పుడు తన ఆభరణాలను చక్కగా సరిదిద్దుకుంటూ ఉంటూ ఏం చేస్తాను, ఒక కంగారు అనమాట, ఒక కంగారు పడే ఒక ఆ వాతావరణం లోపల రాకుమారులను ఇలా చూడగానే మధ్య లోపల శ్రీకృష్ణ భగవానుడు కనిపిస్తాడు రుక్మిణీదేవికి. అయితే మరి ఎలా గుర్తుపడుతుంది రుక్మిణీదేవి శ్రీకృష్ణ భగవాను అంటే ఇంతకుముందు ఎప్పుడు కూడా చూడలేదు కదా, మరి ఎలా గుర్తుపట్టింది అని అంటే కనుక నిరంతరము కూడా ధ్యానం చేయడం వల్ల స్వామిని గుర్తించటంలో ఆమెకు ఎలాంటి చిక్కు కూడా కలగలేదు అని ఇక్కడ మనం తెలుసుకోవాలి. మరి కృష్ణుడు ఏం చేశారు? ఇతర రాకుమారులందరినీ కూడా లెక్క చేయకుండా ఆ అవకాశం ఏదైతే ఉందో దాన్ని అదునుగా చేసుకుని రుక్మిణీదేవిని గరుడ ధ్వజము ఎగురుతున్న తన రథంపై కూర్చోపెట్టుకొని ఎటువంటి భయం లేకుండా కూడా ఆ రథాన్ని నడుపుకుంటూ తీసుకెళ్లారు. అప్పుడు జరాసంధుడు శత్రు సైన్యాలకు అధిపతి కదండి. జరాసంధుడు ఏం చేశాడు? అంటూ ఉన్నాడు, గట్టిగా గర్జిస్తూ ఉన్నాడు. ఎలాంటి ప్రతిఘటనలు కూడా లేకుండా ఎంత సులువుగా శ్రీకృష్ణ భగవానుడు రుక్మిణీదేవిని తీసుకెళ్తున్నాడు. మన కీర్తికి కళంకం వస్తుంది ఇలా చేస్తే కనుక. రాకుమార్లారా, మీరందరూ కూడా యుద్ధంలో చాలా ప్రావీణ్యత కలిగి ఉన్నవారు, ఇలా ఉన్నారేంటి మీరు అని చెప్పేసి చాలా గట్టిగా జరాసంధుడు గర్జిస్తాడు అనమాట. అది నిన్నటి అధ్యాయం లోపల మనము తెలుసుకున్నాము. మరి ఇవాళ అధ్యాయం లోపల ఏం తెలుసుకోబోతున్నాము అని అంటే కనుక, అలాగా రుక్మిణీదేవిని తీసుకుని వెళ్తూ ఉంటే కనుక శ్రీకృష్ణ భగవానుడు రాజులందరూ కూడా, జరాసంధుని న్యాయకత్వంలో ఉండే రాజులందరికీ కూడా చాలా ఒక క్రోధ ఆవేశము అనేది వచ్చేసింది. అలా రావడము
తర్వాత వెళ్తూ ఉంటే కనుక చాలా కోపం వచ్చేసింది వాళ్ళకి. మరి వెళ్తూ ఉన్నప్పుడు రథంలో శ్రీకృష్ణ భగవాన్ యొక్క రథం లోపల రుక్మిణీదేవిని చూసి వాళ్ళందరూ కూడా చాలా ఆ అందానికి, ఆ సౌందర్యానికి అలా నిశ్చేతులైపోయి నిలబడిపోయారు. ఇంకా తర్వాత ఇలా ఉంటే కాదు అని చెప్పేసి ఏం చేశారు వాళ్ళంతా కూడా, మరి వాళ్ళ అశ్వాల మీద, ఏనుగుల మీద, రథాల మీద కూర్చుని శ్రీకృష్ణ భగవానుని వెళుతూ ఉంటే కనుక అడ్డుకోవడానికి, యుద్ధం చేయడానికి ఆయుధాలను తీసుకొని వెంబడిస్తున్నారు. అది చూసిన యాదవ సైనికులు ఏం చేస్తారు? వారిని అడ్డుపడడానికి, శత్రు సైన్యానికి అడ్డుపడి వారితో యుద్ధం చేయడానికి వారు కూడా వెంటాడతారనమాట వాళ్ళందరినీ కూడా. అప్పుడు ఇరుపక్షాల మధ్య లోపల ఘోరమైన సంగ్రామము జరుగుతుంది. అయితే ఇక్కడ శత్రు సైన్యాలు కూడా చాలా యుద్ధం లోపల ప్రావీణ్యం ఉన్నవాళ్ళు వాళ్ళందరూ కూడా. వాళ్ళు యాదవ సైనికుల మీద ఎలాగ వాళ్ళు బాణ వర్షాలను ఎలా కురిపిస్తున్నారు అని అంటే కనుక, ఒక కొండ శిఖరం చేరిన మబ్బు ఎలాగైతే స్థిరంగా నిలిచి ఉండి ఒక ధారాపాతంగా ఎలాగైతే వర్షం కురుస్తుందో అలా ధారాపాతంగా వాళ్ళందరూ కూడా శత్రు సైన్యం వాళ్ళందరూ కూడా బాణాల యొక్క వర్షాన్ని కురిపిస్తున్నారు. కృష్ణుని ఎదిరించే రాజులందరూ కూడా ఏమనుకుంటున్నారంటే, ఎలాగైనా సరే కృష్ణ భగవాన్ని ఓడించాలి, ఓడించి రుక్మిణిని విడిపించాలి అనే ఒక కృత నిశ్చయంతో వాళ్ళు ఉన్నారు. తమ సర్వశక్తులను కూడా వినియోగించి వాళ్ళు చాలా తీవ్రంగా యుద్ధం చేస్తున్నారు. రథంపై కృష్ణ సరసన కూర్చున్న రుక్మిణీదేవి శత్రుపక్షం వాళ్ళు అలా ధారాపాతంగా యాదవ సైనికుల మీద ఒక బాణ వర్షం కురిపిస్తూ ఉంటే కనుక ఒక భయ ఒక భయానికి గురయ్యారు రుక్మిణీదేవి. భయానికి గురయ్యి శ్రీకృష్ణ భగవానుని యొక్క మోము వంక అలాగ చూస్తారనమాట. అలాగ చూసినప్పుడు శ్రీకృష్ణ భగవానుడు ఏం చెప్తారంటే, ఆ చూపు లోపలనే రుక్మిణీదేవికి తెలిసిపోతుంది, నీకు ఎలాంటి ప్రమాదము కూడా జరగకుండా నేను నిన్ను ద్వారకకు తీసుకెళ్తాను అని చెప్పి, అలాంటి ఆ చూపు లోపల రుక్మిణీ మాతకి అర్థమవుతుంది అనమాట. ఆ అర్థానికి మనసు లోపలనే శ్రీకృష్ణ భగవానుడికి కృతజ్ఞత తెలుపుకుంటుంది. అయితే ఆ క్షణం లోపలనే శ్రీకృష్ణ భగవానుడు ఆమె మనోభావంలో ఉన్న ఆ భయాన్ని తెలుసుకొని ఏమంటారంటే, రుక్మిణి నీవు భయపడవద్దు, ఎలాంటి బాణాలు కూడా, ఎలాంటి విల్లంబులు కూడా యాదవ సైన్యంను శత్రురాజులు ఏమీ కూడా చెయ్యలేరు, సంహరింపలేరు ఎవరు కూడా అని చెప్పేసి ఇక్కడ చెప్తారనమాట. మరి కృష్ణ భగవానుడు రుక్మిణితో ఇలా పలుకుతుండగా సంకర్షణుడు, గదుడు అనే పేరు గల నామాంతరములు గల బలరాముడు ఏం చేస్తారంటే, బలరాముడి నాయకత్వం లోపల యాదవ సైనికులందరూ కూడా యుద్ధం చేస్తూ ఉంటారు. వారందరూ కూడా అశ్వాల మీద, ఏనుగుల మీద, రథముల మీద వారందరూ కూడా బాణాల పరంపరను కురిపించారనమాట. అయితే అలా యుద్ధము ఘోరంగా సాగుతున్నప్పుడు యాదవ సైనికులు యుద్ధం చేస్తూ ఉండగా శత్రు రాజులందరూ కూడా గుర్రాల మీద నుంచి, ఏనుగుల మీద నుంచి, రథాల మీద నుంచి కొద్దిసేపట్లోనే వారి యొక్క తలలన్నీ కూడా అన్నీ నరికివేశారు. వారి యొక్క అశ్వాలను కానీ, పదాది సైనికులు అంటే నడుచుకుంటూ వెళ్తున్న సైనికులు కానీ, ఒంటెలు కానీ, ఏనుగులు కానీ, గాడిదలు కానీ, ఇవన్నీ అన్నీ కూడా శిరస్సులన్నీ కూడా ఖండింపబడిపోయి ఆ యుద్ధ రంగం లోపల శిరస్సుపై శిరస్సు, అశ్వంపై అశ్వము, ఏనుగులపై ఏనుగులు, ఒక పదాది సైనికులు వాడిపై వారు అలా గుట్టలుగా పడిపోయి ఉన్నాయి. అయితే ఇక్కడ శత్రుపక్ష నాయకుడైన జరాసంధుడు ఇదంతా చూస్తాడు. ఇదంతా చూసి ఓడిపోతుంది, తన సేన ఓడిపోతుంది. ఎందుకు ఓడిపోతుంది? ఎవరి కొరకు ఈ యుద్ధం చేస్తున్నాము? శిశుపాలుని కొరకు తన సేనలను బలిపెడుతున్నాడు. ఇదంతా కూడా చేస్తున్నాడు. అలా చేయడము ఉచితము కాదు అని చెప్పేసి ఇక్కడ జరాసంధుడు అనుకుంటాడు. నిజానికి కృష్ణుని చేతిలో నుండి రుక్మిణి విడిపించుటకు శిశుపాలుడే స్వయంగా యుద్ధం చేయాలి. కానీ శిశుపాలుడికి కృష్ణునితో పోరాడేందుకు అంత ధైర్యము, అంత పరాక్రమము, సామర్థ్యము లేదని గుర్తించిన సైనికులు ఏం చేశారు? అనవసరంగా తమ బలాన్ని బలిపెట్టడం ఎందుకు అని చెప్పేసి వారందరూ కూడా యుద్ధాన్ని విరమించుకొని వెళ్ళిపోయారు. అలా వెళ్ళిపోయాక కొందరు రాజులు, మిగిలిపోయిన రాజులు ఏం చేస్తారంటే మర్యాదపూర్వకంగా శిశుపాలుని పరామర్శించడానికి వస్తారు. ఎలా ఉంటాడు అప్పుడు శిశుపాలుడు అంటే, ఒక భార్యను కోల్పోయిన చింతాగ్రస్తుడై ఉన్న ఒక భర్తలాగా అలా ఉంటాడు శిశుపాలుడు. శరీరకాంతి అంతా కూడా నిర్వీర్యమైపోతుంది. అలాంటి సమయం లోపల ఈ రాజులు ఏం చేస్తారంటే సమాధానపరుస్తారనమాట. ఎలాగ సమాధానపరుస్తారు?
శిశుపాల, ప్రియమైన శిశుపాల, నీవు నిరాశ చెందకు. ఇదంతా కూడా శాశ్వతము కాదు. నీవు క్షత్రియ వంశంలో ఉన్న వీరాది వీరుడవు. ఇలాంటి జయాపజయాల కొరకు నీవు ఇలా దుఃఖింపడము ఉచితము కాదు. అయినా కానీ ఇదంతా తాత్కాలికమే. ఈ జగన్నాటకానికి అంతా కూడా మనము సూత్రధారులం కాదు. మనము ఆ సూత్రధారుడు ఎవరైతే ఉన్నారో దేవాది దేవుడు, ఆయన చేతుల్లో ఆడే మనము ఒక తోలుబొమ్మల లాంటి వాళ్ళము. ఆ దేవదేవుని సంకల్పం చేతనే ఇదంతా కూడా జరుగుతుంది. ఆయన అనుగ్రహం వల్లనే మనము ఒకప్పుడు సుఖమును మరొకప్పుడు దుఃఖమును అనుభవిస్తున్నాము అని చెప్పి వాళ్ళు సమాధానపరుస్తున్నారు. మరి ఈ పరాజయానికి, ఈ విపత్తునకు ప్రధాన కారణము ఎవరు అంటే రుక్మిణి అన్నాము. రుక్మి ఆయన యొక్క అసహనమైన స్వభావమే ఈ యుద్ధానికి, ఈ యుద్ధం లోపల ఓడిపోవడానికి కారణం అన్నమాట. ఎందుకు అంటే శిశుపాలునికి ఇచ్చి వివాహం చేయాలనుకున్నాడు కదా రుక్మి. అందుకని అలా సంకల్పం చేసి తన చెల్లెల్ని వివాహం చేయాలనుకుని, శిశుపాలునికి ఇచ్చి వివాహం చేయాలనుకుని శిశుపాలుడు ఓడిపోయాడు యుద్ధం లోపల. అలాగా తన చెల్లెల్ని కృష్ణుడు బలాత్కారం చేసుకొని వెళ్ళిపోయాడు. అంటే అపహరించుకొని వెళ్ళిపోయాడు. దానికి హతాశుడైపోయాడు రుక్మి. అప్పుడు ఏం చేస్తాడంటే రుక్మి ఎట్లా అయినను ఒక కృష్ణునికి ఒక గుణపాఠం చెప్పాలని చెప్పేసి అనుకుంటాడు రుక్మి. అనుకొని అనేక వేల గజాలతో, తర్వాత అశ్వాలతో, శకటాలతో, తర్వాత అంటే వాహనాలతో, తర్వాత పదాదులతో అంటే కనుక కాలినడకన నడిచే సైనికులు, వీరందరితో కూడా తన యుద్ధాన్ని మంచిగా సమకూర్చుకొని ఆయన ఏం చేస్తాడంటే రుక్మి ద్వారక దిశగా పోచిన కృష్ణుని రథాన్ని వెంబడిస్తూ ఉంటాడనమాట. వెంబడిస్తూ ఉంటే రాజులందరి సమక్షం లోపల వెంబడిస్తూ అందరితో అంటాడు, ఒక ప్రతిజ్ఞ చేస్తాడు. ఏమని? నేను రుక్మిణీదేవి కృష్ణుని వివాహమాడుటను సమ్మతింపను. అతనికి ఎలాగైనా కానీ నేను గుణపాఠము చెప్తాను అని చెప్పి ఇంకా ఏం చెప్తాడు? నేను యుద్ధంలో కృష్ణుని సంహరించి నా చెల్లెల్ని నేను తీసుకురాలేకపోయినచో నేను కుంటి నగరానికి తిరిగి మళ్ళీ ప్రవేశించను అని చెప్పేసి ఒక ప్రతిజ్ఞ చేస్తాడు. ఆ ప్రతిజ్ఞ ఎలాంటిది? ఒక ప్రగల్భ వాక్యాలు పలికాడనమాట. అంటే ఎలాగ ప్రగల్భ వాక్యాలు అని అంటే కనుక అది నెరవేరవు, అవన్నీ కూడా నెరవేరవు, ఆ శక్తి లేదు. అయినా కూడా అలాగ గొప్ప గొప్పగా మాట్లాడుతూ ఉంటారు. వాటిని ప్రగల్భ వాక్యాలు అని చెప్పేసి అని అంటాడు. అందుకని అలాగ వెంటాడి ఏం చేస్తాడంటే నేను వెంటనే శ్రీకృష్ణునితో యుద్ధం చేయకూర్చున్నాను. ఆ గోపబాలకుడు వంచనతో క్షత్రియులందరినీ కూడా ఓడిస్తానని చెప్పేసి చాలా విర్రవీగుతున్నాడు. నేను ఎలాగైనా కానీ అతనికి నేను గుణపాఠము చెప్తాను అని చెప్పేసి అలాగా ప్రతిజ్ఞ చేస్తాడు. ఇలాగ మిక్కిలి మూఢత్వంతో అంటే చాలా మూఢుడైపోయి అజ్ఞానంతో కృష్ణుణ్ణి ఆ రుక్మి రథాన్ని దగ్గరగా చేరుకుంటాడు. చేరుకుని ఒక్క క్షణం ఆగుతాడు. ఒక్క క్షణం ఆగి తన విల్లుని పెట్టి బాణాలు సంధిస్తాడు కృష్ణుని మీదకి. అలాగా కృష్ణుని మీదకి సంధించిన బాణాలు ఒక్క క్షణము తన ముందు నిలిచి తాను కృష్ణునితో గుణపాఠము నేర్పగలడని అతను అనుకున్నాడు. కానీ ఎలాగైతే యజ్ఞంలో వినియోగించుటకు ఉద్దేశించిన వెన్నముద్దను కాకి అపహరించుకుపోయినట్లు నా చెల్లెల్ని నువ్వు ఎత్తుకుపోయావు. నీ సైనిక బలాన్ని చూసి నువ్వు గర్వపడుతున్నావు అని చెప్పి కృష్ణుని ముందు నిలబడి రుక్మి ఇలాంటి మాటలన్నీ కూడా మాట్లాడతాడు. అయినా కానీ నా చెల్లెలు ఎంతవరకు నీ అధీనంలో ఉంటుంది? నీవు ఓడిపోయేంతవరకే. నీవు ఓడిపోయాక నా చెల్లెలు నా అధీనంలోకి వస్తుంది అని చెప్పేసి రుక్మి చెబుతూ ఉంటాడు. కానీ శ్రీకృష్ణ భగవానుడు ఏం చేస్తారండి? ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటే కనుక ఒక్క బాణంతో రుక్మి యొక్క బాణాన్ని తనకున్న ఆ అల్లెత్రాడు అని చెప్పేసి అని ఉంటుందన్నమాట, దానిని విరిచేస్తాడు. అది విరిచేశాక రెండవది తీసుకుంటాడు. రెండవది తీసుకున్నాక దానిని కూడా విరిచేస్తాడు. మూడవది తీసుకుంటాడు, దానిని కూడా విరిచేస్తాడు. మరి రథము కూడా పడిపోతుంది. అలా రథం పడిపోయాక ఏమవుతుంది? సారథి సంహరించబడతాడు. సారథి కూడా చనిపోతాడు. గుర్రాలు కూడా చనిపోతాయి. తను కూడా
ఎలాగంటే ఆయుధహీనుడైపోతాడు రుక్మి. అలా అయిపోయినప్పుడు ఏం చేస్తాడంటే ఆ, శ్రీకృష్ణ భగవానుడు రుక్మి ఖడ్గమును రెండుగా చీల్చేస్తాడు. ఖడ్గం పట్టుకొని వెంటాడుతాడనమాట. శ్రీకృష్ణ భగవాను వెంట పడుతూ ఉంటాడు. ఆ ఖడ్గాన్ని కూడా తన బాణంతో రెండుగా చీల్చేస్తాడు. అప్పుడు రుక్మిణీదేవి ఏమనుకుంటారంటే గనక, ఇక శ్రీకృష్ణ భగవానుడు నా అన్నను క్షమించడు, ఎలాగైనా కానీ సంహరిస్తాడు, ఎలాగైనా నా అన్నని నేను కాపాడుకోవాలి, ప్రాణభిక్ష అడగాలి శ్రీకృష్ణ భగవానుని అని చెప్పేసి రుక్మిణీదేవి ఏం చేస్తారంటే, ఓ యోగీశ్వర అని చెప్పి చాలా భయంగా అడుగుతారనమాట. ఓ యోగీశ్వర అని చెప్పి సంబోధిస్తారు. అంటే యోగీశ్వర అంటే కనుక ఊహింపజాలనంత ఐశ్వర్యము, శక్తి కలవాడు అని చెప్పి అర్థము. అలాగా శ్రీకృష్ణ భగవాన్ని సంబోధించి, రుక్మికి పరిమిత సైనిక బలము కలదు కాబట్టి నీవు ఎలాగైనా రుక్మిణి కాపాడు, రుక్మిణి సంహరించకు అని చెప్పేసి ఇక్కడ చెప్తూ ఉన్నారనమాట. అలాగే ఇంకా ఏం చెప్తున్నారంటే, ఓ దేవదేవా అని చెప్పి సంబోధిస్తున్నారు రుక్మిణి శ్రీకృష్ణ భగవాను. అంటే దేవదేవ అంటే కనుక దేవతలందరికీ కూడా ప్రభువు శ్రీకృష్ణ భగవానుడు. అలా రుక్మి చాలా భయంగా, చాలా దీన స్వరంతో సంబోధిస్తూ శ్రీకృష్ణ భగవాన్ని వేడుకుంటూ ఉన్నారు. ఇంకా ఏం చెప్తున్నారు? జగత్పతి అని చెప్తున్నారు. జగత్పతి అంటే ఈ సృష్టికి అంతటికీ కూడా ప్రభువా అని చెప్తున్నారు. అలా చెప్తూ చెప్తూ ఏం చేస్తున్నారంటే, నీవు యోగేశ్వరుడవు, నీవు ఊహింపజాలనంత ఐశ్వర్యం కలవాడవు, కానీ రుక్మి పరిమిత స్వభావము కల ఒక సామాన్య మానవుడు. దేవదేవ అంటే దేవతలందరికీ ప్రభువు, కానీ ఇక్కడ రుక్మి ఏమిటి? తన రాజ్యానికి మాత్రమే ఒక ప్రభువు. ఇక్కడ జగత్పతి అని చెప్పేసి రుక్మి సంబోధిస్తున్నారు. అంటే ఈ సృష్టికి అంతటికీ కూడా ప్రభువు నీవు అని చెప్పేసి. ఆయనతో పోల్చి చూస్తే తన అన్న రుక్మి ఒక సాధారణమైన రాజకుమారుడు. ఇలా పోలుస్తారు రుక్మిణీదేవి. నీవు చాలా గొప్పవాడివి, మా అన్న చాలా సాధారణమైన మానవుడు అని చెప్పి ఇలా పోల్చి భగవంతుణ్ణి వేడుకుంటారనమాట రుక్మిణీదేవి. అలాగా ఇంకా ఏం చెప్తారంటే, మనకు వివాహం జరుగుతుంది కదా, తమ వివాహం జరుగుతున్న ఈ శుభ సమయం లోపల అన్నను సంహరించుట ఇది సబబు కాదు అని చెప్పేసి రుక్మిణీదేవి శ్రీకృష్ణ భగవానుడితో చెప్తారనమాట. మరి అలాగే ఏమనుకుంటుంది, తను ఎందుకు కాపాడమని అంటుందంటే, ఇంకొకరితో వివాహం చేయించాలని చెప్పేసి రుక్మి అనుకుంటాడు. అనుకొని శిశుపాలుడికి శిశుపాలుడికి అంటే కూడా శ్రీకృష్ణ భగవానుడు తక్కువ, శిశుపాలుడే గొప్ప అనే ఉద్దేశంతో ఎలాగైనా తన చెల్లెలికి వివాహం చేయాలని చెప్పేసి అని అనుకుంటాడు. అంటే ఇది ఒక రకంగా తన చెల్లెలి పైన ప్రేమ. ఆ ప్రేమ కారణంగానే రుక్మిణి కాపాడమని చెప్పేసి శ్రీకృష్ణ భగవాను వేడుకుంటారు. అలాగా ఇక్కడ చిన్న దండన వేస్తారు. అలాంటప్పుడు రుక్మిణి క్షమించేసి చిన్న దండన వేస్తారు. ఎలా చిన్న దండన వేస్తారంటే కనుక, తన యొక్క ఒక గుడ్డతో కట్టివేసి అతని మీసాలను, గడ్డాలను, జుట్టును ఎక్కడికక్కడ కూడా తీసివేస్తాడు శ్రీకృష్ణ భగవానుడు. ఇలాగ దండించే సమయంలో బలరాముడి నాయకత్వంలో ఉన్న శత్రు సైన్యము అంతా కూడా, యదువంశ సైన్యము అందరినీ కూడా సంహరించేస్తారు. మొత్తము క్షణం లోపల మట్టు పెట్టేస్తారు. రుక్మి సేనలను సంహరించినాక ఈ యదువంశ వీరులు శ్రీకృష్ణ రథం వద్దకు వచ్చారు. వచ్చి రుక్మి యొక్క పరిస్థితి చూసి చాలా ఆశ్చర్యపోయారు. ముఖ్యంగా బలరాముడు చాలా ఆశ్చర్యపోయి తన మరదలి అయిన రుక్మిణీదేవిని చాలా దీన స్థితి లోపల, చాలా భయంతో అలా చూస్తుండిపోయిన రుక్మిణీదేవిని చూసి చాలా జాలి పడ్డాడనమాట. చాలా జాలిపడి ఏం చెప్తాడంటే కనుక, బలరాముడు స్వయంగా వెళ్ళి రుక్మిణీదేవిని సంతోషపరచడానికి తను రుక్మి యొక్క బంధాలనన్నీ కూడా విప్పేసి కృష్ణుణ్ణి ఇంకా ఏమంటాడు అంటే, రుక్మిణిని సంతోష పెట్టడానికి ఏమంటాడంటే, కృష్ణ, నీవు చేసిన పని ఏమాత్రమో మంచిది కాదు, సముచితంగా లేదు, ఇది మన వంశ మర్యాదకు విరుద్ధమైనది. పరుని యొక్క శిరోజాలను ఖండించడం కానీ, మీసాలను, గడ్డాలను కొరుగుట కానీ ఇదంతా కూడా వధించుటతో సమానము. కాబట్టి ఇలాగ నీవు చేయకూడదు. రుక్మి ఎలాంటి వాడైనా కానీ,
మనకు బావమరిది కదా, మన కుటుంబానికి ఆప్తుడే కదా, కాబట్టి నువ్వు ఇలాగ అవమానించరాదు అని చెప్పేసి కృష్ణ భగవానుడికి చెప్తాడనమాట. అయితే ఇంకా ఏం చెప్తాడంటే కనుక ఇక్కడ ప్రతి వ్యక్తి కూడా రుక్మిణీదేవికి చెప్తూ ఉంటాడు. రుక్మిణీదేవిని సముదాయిస్తాడు, సమాధానం చేస్తాడు. నీవు చింతించవద్దు, విచారించవద్దు అని చెప్పేసి చెప్తాడు. చెప్పి ఇంకా ఏం చెప్తాడంటే బలరాముడు, ప్రతి వ్యక్తి కూడా కర్మల ఫలితంగానే ఈ సుఖ దుఃఖాలను అనుభవిస్తాడు. తాను చేసిన దుష్కర్మలకు ఫలితంగా ఇలాగ అనుభవించాడు కాబట్టి, ఇలాగ పరాభవం పాలయ్యాడు కాబట్టి రుక్మిణి నీవు దుఃఖించవద్దు అని చెప్పేసి బలరాముడు రుక్మిణీదేవికి చెప్తాడు. అలాంటి సోదర ప్రేమ, అలాంటి వ్యక్తి పైన నువ్వు సోదర ప్రేమ చూపించాల్సిన అవసరము లేదు అని చెప్పి చెప్తాడు. మరి ఇంకా బలరాముడు కృష్ణుని వైపు తిరిగి ఏం చెప్తాడంటే, కృష్ణ, ఒక బంధువు ఎలాంటి దోషం ఆచరించినా కూడా అతన్ని క్షమించాలి. ఆ బంధువు తన దోషాన్ని గుర్తించినప్పుడు తనకు అది మృత్యువుతో సమానమవుతుంది. అందుకే అతన్ని చంపడము అనవసరము అని చెప్పేసి ఇక్కడ బలరాముడు చాలా చక్కగా ఒక అన్న పొజిషన్ లోపల చక్కగా చెప్తారనమాట. అయితే తిరిగి బలరాముడు రుక్మిణి దేవత ఏమంటారంటే కనుక, ఈ ప్రస్తుతము అంటే కనుక ఇప్పుడు ఎలా చెప్తారంటే, మానవ సమాజంలో క్షత్రియ ధర్మం అనేది చాలా సునిశ్చితమైనది. తన సోదరుడు ఎదురుపక్షంగా పోరాడుతుంటే కనుక అతని శత్రువుగానే పరిగణించాలి. అంతేకాని అతన్ని వధించకూడదు, శిక్షించకూడదు అంటే కనుక అది కుదరదు అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు. ఇంకా ఏం చెప్తున్నారు, ఇదంతా కూడా నీవు ఎలా ఆలోచిస్తున్నావు, సామాన్య స్త్రీ వలె ఆలోచిస్తున్నావు. నీలాంటి ఉత్తమ స్త్రీకి ఇదంతా కూడా అనుచితము, ఉచితమైనది కాదు అని చెప్పేసి చాలా చక్కగా అన్ని వివరించి చెప్తారనమాట బలరాముడు రుక్మిణీదేవికి. అప్పుడు ఆ అన్న స్వభావం ఏమాత్రం కూడా సమర్థింపదగినది కాదు అని చెప్పేసి రుక్మిణి అనుకుంటుంది. అనుకొని ఇక్కడ బలరాముడు అలా చెప్తూ ఉంటే రుక్మిణీదేవి లోపల సమాధాన పడుతూ ఉంటుంది. బలరాముడు ఇంకా ఏం పలికాడంటే రుక్మిణీదేవితో, ఒక వ్యక్తి తనకు మిత్రుడో శత్రువో లేక తటస్థంగా ఉంటాడో అదంతా కూడా దేహాత్మ భావనకు సంబంధించింది. ఇదంతా కూడా సహజమే. వాళ్ళందరూ కూడా మాయాశక్తికి లోబడిపోయి ఉంటారు అని ఇక్కడ బలరాముడు రుక్మిణీదేవికి సమాధాన పరుస్తూ చెబుతూ ఉన్నాడు. ఎందుకంటే బాధపడకూడదు అని ఉద్దేశంతో ఇక్కడ చెప్తున్నాడు. ఎందుకు ఇంకా ఏం చెప్తున్నాడు అంటే, ఎట్టి దేహం లోపల ఉన్నా కూడా జీవాత్మ శుద్ధంగానే ఉంటుంది, శుద్ధమైన స్వభావంతోనే ఉంటుంది. ఎలాంటి ధనికమైన తర్వాత ధనిక భేద ధనిక బీద భేదమును కానీ, అలాంటి ఇంకా ఇలాంటి దేహ పరదేహ భేదమును కానీ, ఇలాంటివన్నీ కూడా జ్ఞానము అజ్ఞానము ఇలాంటి భేదాన్ని కూడా ఇది ఆత్మకు సంబంధం లేదు, ఇదంతా దేహాత్మ భావననే అని చెప్పేసి చెప్తున్నారు ఇక్కడంతా కూడా. ఈ దేహాత్మ భావన ఎలా ఉంటుంది అంటే కనుక ఆత్మకు ఒక వస్త్రం లాంటిది అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు. ఈ విధంగా తాత్విక ఉపదేశం అంతా కూడా బలరాముడు రుక్మిణీదేవికి చేస్తారు. చేసి ఇంకా ఏం చెప్తారంటే ఈ దృశ్య జగత్తు ఇంకా రుక్మిణీదేవిని ఇంకా ధైర్యపరచడానికి, ఆ అధైర్యంగా ఉన్న పరిస్థితుల్లో ఉన్న రుక్మిణీదేవిని ధైర్యపరచడానికి, ఇంకా ఈ దేహము భౌతిక దృశ్య జగత్తు లోపల ఒక భాగము అని చెప్తారు. ఈ జీవాత్మ ప్రకృతితో సంబంధం వలన ఈ మాయా కల్పితములైన అనుభూతులన్నింటినీ కూడా పొందుతుంది. ఎందుకు అంటే దాని యొక్క సహజమైన లక్షణం అది. ఈ దృశ్య జగత్తు లోపల జీవాత్మకు గల అనుబంధము ఎలాంటి సంబంధము లేదు. అంటే అది సత్యము కాదు, అసత్యము కాదు. జీవాత్మకు ఎటువంటి సంబంధం కూడా దృశ్య జగత్తు లోపల సంబంధము లేదు అని చెప్పి ఇక్కడ చెప్తున్నారు. ఎలాగైతే ఉదయం పూట సూర్యుడు ఉదయిస్తాడు మనకు, ఆయన వేడి వల్ల ఏమవుతుంది, వెలుతురు క్రమంగా పెరుగుతుండే కొద్దీ భౌతిక ఉత్పత్తులన్నీ కూడా ఆకృతులు రూపాలన్నీ కూడా అవి పెరుగుతూ ఉంటాయి, క్రమంగా వృద్ధి చెందుతూ ఉంటాయి. వాటి యొక్క సహజమైన లక్షణము. ఎందుకు సహజమైన లక్షణము అంటే కనుక సూర్యుని యొక్క వెలుతురు లోపలనే అవి అలాగా తయారవుతూ ఉంటాయి అని ఇక్కడ చెప్తూ ఉన్నాడు. సూర్యుడు లేకపోతే కనుక అంత అంధకారమే అని ఇక్కడ చెప్తున్నాడు బలరాముడు రుక్మిణీదేవికి. ఆయన వలననే పంచభూతముల యొక్క సమ్మేళనము విశ్లేషణము జరుగుతున్నది. అలాగే సూర్యుడు అస్తమిస్తే దృశ్య జగత్తుకు సూర్యుడితో సంబంధం అంతా కూడా
పోతుంది. అలా అని చెప్పేసి సూర్యుడు లేకుండా పోతాడా అండి అని అంటే సూర్యుడు ఎక్కడికి వెళ్ళడు. సూర్యుడు స్థిరంగా ఉంటాడు. మన దృష్టి, మన ఆలోచనలే సరిగ్గా ఉండవు అని చెప్పి, స్థిమితంగా ఉండవు, స్థిరంగా ఉండవు అని చెప్పి చెప్తున్నారు. సూర్యుడు ఎలా అండి ఒక స్థలం నుండి ఇంకొక స్థలానికి మారుతాడు కదా. అంటే తూర్పు గోళం నుంచి పశ్చిమార్త గోళం వరకు సూర్యుడు పయనించినప్పుడు అక్కడ పూర్వార్ధగోళంలో కలిగే ఫలితాలు నిలిచిపోతాయి. అంటే పూర్వార్ధగోళంలో నుంచి పశ్చిమార్ధగోళంలోకి వెళ్ళినప్పుడు అంటే కనుక భూమి తిరుగుతుంది, సూర్యుడు స్థిరంగానే ఉంటాడు. అప్పుడు ఇక్కడ ఉండేవన్నీ కూడా నిలిచిపోతాయి. అంటే వెలుతురు లేక అన్నీ కూడా నిలిచిపోతాయి. అలాగా చంద్రుడు కూడా అంతే. చంద్రుడు ఎలాగా హాని వృద్ధులతో చంద్రునికి సంబంధం లేదు. ఎలాగైతే పౌర్ణమి నుంచి అమావాస్య వరకు తగ్గుతూ ఉంటాడో మనం ఏమనుకుంటాము, చంద్రుడు తగ్గుతున్నాడు తగ్గుతున్నాడు చిన్నగా అయిపోయాడు చంద్రుడు అని చెప్పేసి అని అనుకుంటూ ఉంటాము. కానీ చంద్రుడు చిన్నగా కాడు. మనము చూసే దృశ్య లోపము అదంతా కూడా. చంద్రుడు స్థిరంగా ఉంటాడు. అలాగే ఆ పౌర్ణమి వస్తూ ఉంటే దినదినాభివృద్ధి అవుతూ ఉంటుంది. చంద్రుడు ఇంకా పెరుగుతున్నాడు రోజు రోజుకి అని చెప్పేసి మనము అనుకుంటూ ఉంటాము. ఇదంతా కూడా చంద్రుడికి సంబంధం లేదు. ఈ వృద్ధితో సంబంధం లేదు. చంద్రుడు ఒకే తీరుగా ఉంటాడు. పైకి గోచరించే ఈ హాని వృద్ధులు ఎలాంటివి అంటే కనుక మన దృశ్యానికి సంబంధించినవి. ఇవన్నీ కూడా చంద్రునికి కానీ సూర్యునికి కానీ ఎలాంటి సంబంధము కూడా లేదు అని ఇదంతా కూడా బలరాముడు రుక్మిణీదేవికి చెప్తున్నాడు. ఇంకా ఏం చెప్పాడు బలరాముడు అంటే కనుక ఒక వ్యక్తి నిద్రించేటప్పుడు అవాస్తమికముకు పలు విషయములను గురించి అతడు కలలు కంటాడు. అంటే సుప్తి చైతన్యము, స్వాప్నిక చైతన్యము అని చెప్పి అంటారు. అంటే సుప్త చైతన్యం అంటే ఏమిటి? సబ్ కాన్షియస్నెస్. స్వాప్నిక చైతన్యం అంటే డ్రీమ్ కాన్షియస్నెస్. అంటే ఆ స్వాప్నిక అవస్థ లోపలికి వెళ్ళిపోవడము. అందులోపలనే ఆ సంఘటనల ఫలితంగా రకరకాల సుఖాలను దుఃఖాలను ఆ వ్యక్తి అనుభవిస్తూ ఉంటాడు అని ఇక్కడ చెప్తున్నారు. అందుకనే ఈ భౌతిక చైతన్యానికి విరుద్ధమైనది ఏది అండి అంటే కృష్ణ చైతన్యము. కృష్ణ చైతన్యం లోపల ఒక వ్యక్తి ఆ స్థాయికి వెళ్ళాడంటే, ఆ స్థాయికి ఎదిగినాడంటే కనుక జీవితంను గూర్చిన భ్రాంతి, కల్పిత భావనలు అన్నింటి నుంచి కూడా అతడు విముక్తి పొందుతాడు అని చెప్పి ఇక్కడ చెప్తున్నారు. అలాగే ఇంకా బలరాముడు వారి యొక్క ఆధ్యాత్మిక కలత్వమును బోధించాడు. మొత్తము కూడా రుక్మిణీదేవికి బోధించాడు. ఇంకా తన మరదలైన రుక్మిణితో ఇంకా ఏం చెప్తున్నారు? చక్కగా బోధిస్తున్నారు. ఓ మందస్మిత సుందరవదన అని చెప్పేసి బోధిస్తూ ఉన్నారు. నీవు ఇలాగా అజ్ఞానము వలన ఈ అసత్యమైన ప్రేరణల వలన నీవు దుఃఖించకు. దీనికి నీవు ఏమి బాధపడవలసిన అవసరం లేదు. ఇవన్నీ కూడా అసత్య భావనలు. అసత్య భావనల వలనే ఒక వ్యక్తి దుఃఖితుడవుతాడు. యథార్థ జీవిత సత్యాన్ని ఎవరైతే తెలుసుకుంటాడో ఆ దుఃఖం నుంచి విముక్తుడవుతాడు అని చెప్పేసి ఇక్కడ చెప్తూ ఉన్నారు. అలా చెప్పేటప్పటికీ రుక్మిణీదేవి తన మనస్సును సమాధానపరుచుకొని అప్పుడు సంతోషంగా ఉన్నారు. మరి ఇక రుక్మి విషయం ఏమిటండి అంటే రుక్మి తాను క్షత్రియుడంట వలన ఎలాగైనా సరే తన చెల్లెల్ని విడిపించుటకు తాను తన రాజధాని కుండినకు తిరిగి రానని ప్రతిజ్ఞ చేసింది. అతనికి గుర్తుకు వచ్చింది. ఇంతకుముందు రాజులతో ప్రతిజ్ఞ చేసింటాడు, నేను కృష్ణుని ఓడించి నా చెల్లెల్ని తీసుకొచ్చేదాకా నేను కుండినకు రాను అని చెప్పేసి ప్రతిజ్ఞ చేస్తాడు. అలాంటి ప్రతిజ్ఞ ఇక్కడ గుర్తుకొస్తుంది. అందుచేత ఆ కోపంతో కుండినకు తిరిగి వెళ్లకుండా భోజకట అనే గ్రామం లోపల ఒక కుటీరాన్ని ఏర్పరచుకొని తన శేష జీవితాన్ని అక్కడే కొనసాగిస్తూ ఉంటాడు. అయితే రుక్మిణీదేవిని శత్రురాజులందరినీ కూడా ఓడించేసి బలాత్కారముగా తీసుకువెళ్ళిన శ్రీకృష్ణ భగవానుడు తన రాజధాని అయిన ద్వారకా నగరంలో చేరుకుని అక్కడ ఈ వైదిక సాంప్రదాయ ప్రకారంగా రుక్మిణిని వివాహం చేసుకుంటాడు శ్రీకృష్ణ భగవానుడు. అయితే వివాహానంతరము ద్వారకా లోపల యదువంశానికి కృష్ణుడు రాజయ్యాడు, రుక్మిణీదేవి రాణి అయ్యింది. రుక్మిణీ కృష్ణుల కళ్యాణము అందరికీ కూడా నగరవాసులందరికీ కూడా చాలా ఆనందాన్ని కలిగించింది. ఇంటింటా ఉత్సవాలు జరుపుకున్నారు, నూతన వస్త్రాలు ధరించారు, తర్వాత ఇళ్ల లోపల తోరణాలు కట్టుకున్నారు. రుక్మిణీదేవికి శ్రీకృష్ణ భగవానులకు పలు రకాల కానుకలను
వారు సమర్పించుకున్నారు. ప్రతి ఇంటికి కూడా ఒక్కొక్క విశేష ద్వారంగా కల్పించుకొని దీపాలతో అలంకరించుకొని చాలా చక్కగా ద్వారకా నగరాన్ని అందంగా అలంకరించుకున్నారు. అలాగా శ్రీకృష్ణ భగవానుడు రుక్మిణిని చేపట్టిన ఆ సందర్భం లోపల నగరమంతా కూడా ఆనందంగా ఉండింది, చాలా సంతోషంగా ఉండింది. అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. నగరమంతా కూడా అరటి చెట్ల బోదెలు, తర్వాత పూక చెట్ల బోదెలతో అలంకరించారు. అంటే ఇక్కడ ఏవైనా ఉత్సవాలు ఏవైనా జరిగితే కనుక సామాన్యంగా అందరూ కూడా ఈ అరటి చెట్ల బోదెలను, తర్వాత పూక చెట్ల బోదెలను ఇలాగా వీటితో నగరాన్నంతా కూడా అలంకరిస్తారు. అయితే ఇక్కడ వివిధ గజాలపైన వేర్వేరు దేశాల యొక్క సామంత రాజులందరూ కూడా నగరానికి వచ్చారు. అయితే గజాలు ఏం చేస్తాయండి? గజాలకు ఒక మొక్కలను కానీ చెట్లను కానీ చూస్తే కనుక అవన్నీ కూడా వాటిని వెంటనే పెకిలించి వేస్తాయి, పెరిగి వేస్తాయి. వాటికి అవి సహజంగా ఉండే అలవాటు అన్నమాట. ఆ సందర్భం లోపల నగరం లోపల ప్రవేశించిన ఆ రాజులే ఆ గజాలు అరటి చెట్లను, పోక చెట్లను మొత్తం కూడా తీసివేసి, పెకిలించి వేసి చెల్లా చెదురు చేసేస్తాయి. అయినా కూడా అలాగా పెకిలించి వేసిన చెట్ల అలాగా ఉన్నా కూడా ఆ నగరం అంతా కూడా శోభాయమానంగా ఉంది అని ఇక్కడ చాలా చక్కగా ప్రభుపాదుల వారు వివరించారు. అలాగా అట్లు నగరంలో చేరిన అందరి లోపల కూడా ధృతరాష్ట్రుడు, కౌరవులు, పాండవులు, ద్రుపదుడు, సంతర్ధనుడు, రుక్మిణి తండ్రి యొక్క భీష్మక మహారాజు కూడా అక్కడ ఉన్నారు. కానీ భీష్మక మహారాజుకు మొదట కొన్ని అపోహలకు లోనైనా కూడా బలరాముని వంటి మహనీయుల ప్రోత్సాహంతో బలరాముడు భీష్మక మహారాజును కూడా సమాధానపరిచారు. అన్ని వివరంగా చక్కగా వివరించి చెప్పారు, ఏమి జరిగింది ఏమిటి అని చెప్పేసి. అలా చెప్పడంతో రుక్మిణీ కృష్ణుల కళ్యాణ మహోత్సవం లోపల పాల్గొనడానికి అంగీకరించారు భీష్మక మహారాజు. అయినా కూడా ఎలాగా అంటే గనక రుక్మి పరాజయము అయినా కూడా తన పుత్రుడు పరాజయం పాలైనా కూడా భీష్మకుడు రుక్మిణీ కృష్ణుల వివాహం లోపల పాల్గొన్నారు. మొదటి నుంచి కూడా భీష్మక మహారాజుకు తన కుమార్తెను కృష్ణునికి ఇచ్చి వివాహం చేయాలనే ఉద్దేశము ఉండింది. కానీ ఏదో ఒక విధంగా ఆ కోరిక నెరవేరింది ఇక్కడ తనకు మనసు లోపల. అందుచేత యుద్ధం లోపల ఓడిపోయినా కూడా, తన కొడుకు ఓడిపోయినా కూడా కళ్యాణ మహోత్సవానికి వచ్చారు, పాల్గొన్నారు. అలాగే పద్మపురాణం లోపల ఏం చెప్తున్నారు అని అంటే, నంద మహారాజు బృందావనం లోపల గోపబాలురు కూడా ఈ వివాహ మహోత్సవం లోపల పాల్గొన్నారు అని చెప్పి పద్మపురాణం లోపల చెప్తున్నారు. ఇంకా కురు, సృంజయ, కైకయ, విదర్భ, కుంతి దేశముల వంటి ప్రభువులు అందరూ కూడా వారి వారి యొక్క పరివారములతో సహా రుక్మిణి శ్రీకృష్ణ భగవానుల యొక్క కళ్యాణానికి వచ్చారు. వారందరూ కూడా పాల్గొన్నారు. అయితే కృష్ణునిచే రుక్మిణీదేవి అపహరణ కథ ఇదంతా కూడా ఒక కావ్యంగా వ్రాయబడింది అని చెప్పి ఇక్కడ ప్రభుపాదుల వారు చెప్తున్నారు. ఇదంతా కూడా అందరితో కూడా గానము చేయబడింది అని చెప్తున్నారు. అక్కడికి వచ్చిన రాజులందరి కుమార్తెలు కూడా శ్రీకృష్ణ భగవాన్ యొక్క శౌర్య పరాక్రమములను చూసి కథలు కథలుగా వారందరూ కూడా చెబుతూ ఉన్నారు. ఈ రకంగా ద్వారకా నగర పౌరులందరూ కూడా అతిథులు రుక్మిణీ కృష్ణుల కళ్యాణాన్ని చూసి చాలా ఆనంద భరితులయ్యారు. దేవదేవుడు సర్వరక్షకుడు అయిన ఈ శ్రీకృష్ణుడు భాగ్యాది దేవత, అంటే తన అదృష్ట దేవత ఆంతరంగిక శక్తి రుక్మిణీదేవిని పాణిగ్రహం చేయటం అనేది అందరికీ, సమస్త ప్రజలకు కూడా హర్షదాయకము అని ఇక్కడ చెప్తున్నారు. ప్రభుపాదుల వారు చాలా చక్కగా వివరించారు. హరే కృష్ణ. అందరికీ ధన్యవాదాలండి. ధన్యవాదాలు మాత.